నువ్వేమంటావు? నా ఉద్దేశం ఏంటంటే అసలు రాజ్యంలో రెస్ట్ రూమ్ ఉందో లేదోనని. ఎంత బాగుందో. నేను ఈ రోబోట్ లో నా బ్రెయిన్ కాపీ వేస్తాను. పని పూర్తయింది. నువ్వెప్పుడు నోబితావి, నువ్వేం చేయాలో నీకు బాగా తెలుసు కదా, చెప్పు. ఈ రోజు నేను బ్యాంకుకి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు ఏం చేయను? మీరు వెళ్ళొచ్చు కదమ్మా, నేను యోచాన్ని చూసుకుంటాను. అందుకే నాకు భయంగా ఉంది. మ్యూజిక్. అలా చేయడానికి అనుమతి నేనెవ్వను. అందుకే ప్రజలందరూ మిమ్మల్ని మూర్ఖులని అంటున్నారు. నిజానికి అవును. నోరు ముయ్యండి. నిజంగా పిల్లిలే గొడవ పడుతున్నాయా? లేదు, ఎవరో మనిషి అరిచారు. అవును, నాకు బాగా తెలుసు, ఇది వాళ్ళ పని అయి ఉంటుంది. వాళ్ళు ఇంకేం చేయబోతున్నారో ఏంటో ఏం అర్థం కావడం లేదు. నా రూమ్ లో నిద్రపోదామా? అసలు కుదరదు. 120 తీసుకెళ్లి 120తో కోలా తీసుకురావడంలో ఇంట్రెస్ట్ ఏముంది? చిల్డ్రేం మిగలదు కదా. నాకు వెళ్ళి లాభం ఏముంది? ఏంటి టిప్స్ అడుగుతున్నావా? నాన్న, మీరు 10,000 ఇచ్చి ఏమైనా కొని తీసుకురామంటే నాకు నన్ను చూసి పగలబడి నవ్వుతున్నారేంటి? డోరేమోన్, నువ్వు గుండ్రంగానే ఉన్నావు, ఏ మార్పు లేదు. బలూన్ లాగా బాగా ఉబ్బిపోయి ఉన్నావు. సరే, కొత్త షేప్ ని తయారు చేశాను, చూస్తూ ఉండండి. ఇలా ఆ తర్వాత ఇలా. టడా! దీని పేరు కామెట్. నేనే కష్టపడి ఆలోచించి కనిపెట్టాను. నీకు అసలు బుర్ర లేదా? బాగా గమనించండి, నేను ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాను. ఓయ్, ఎందుకలా వెకిలిగా నవ్వుతున్నావు? అలాంటిదేం లేదు సునియో. అది వెకిలి నవ్వు కాకుండా ఇంకేంటి? నన్ను ఎగతాళి చేస్తున్నావా? నాకు తెలీదు. ఇద్దరు కలిసి స్టార్ట్ బటన్ నొక్కండి. అవును, ఎంట్రీ రికార్డ్ అయ్యింది. రెండవ ప్రశ్న. ఏది నాకిలా ఇవ్వు. మూడవ ప్రశ్న. ఇదిగో, ఈసారి సమాధానాన్ని నేనే కనిపెడతాను. దయచేసి ప్రశ్న చెప్పు. ఈ జియాన్ నా చేతికి దొరకడం లేదే. ఇలా చూడండి, మీకు జియాన్ కనిపించాడా? లేదు. మీకు జియాన్ కనిపిస్తే తనతో సవాలుకి నేను సిద్ధమని చెప్పండి. నిజంగానే అంటున్నావా నోబితా? నేను ఇంతకు ముందులా దద్దమ్మని కాను. జియాన్ని కొట్టాలని దృఢమైన నిర్ణయం తీసుకున్నాను. A few moments later. హాయ్, అందరు ఇక్కడే ఉన్నారా?